గులియన్ బెర్రీ సిండ్రోమ్. ఇప్పుడు ఈ వ్యాధి ప్రపంచ దేశాలని వణికిస్తుందనే చెప్పకనే చెప్పాలి. ఎందుకంటే మొన్న మహారాష్ట్ర, నిన్న తెలంగాణ, ఇప్పుడు ఏపీలో కూడా చొచ్చుకొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ గిలియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది నాడీ వ్యవస్థని స్తంభింపచేస్తుంది అనమాట. ఈ నాడీ వ్యవస్థను స్తంభింపచేసిన తర్వాత ఆ పరిస్థితుల్లో ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తి పూర్తిగా చచ్చిపడిపోయే స్థితిలో అయితే ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనే ఓ 10 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడికి అయితే ఈ వ్యాధి సోకింది శ్రీకాకుళం జిల్లాలో. ఈ వ్యాధి సోకిన అనంతరం ఇంచుమించు ఒక వారం రోజుల్లోనే ఆ బాలుడు మృత్యువాత పడ్డాడనే చెప్పుకోవాలి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాపు గోదవలసలో చోటు చేసుకుంది. అయితే ఆ బాలుడి చనిపోయిన తదనంతరం వారి తల్లిదండ్రులైతే ఆ బాలుడి తాలూకా అవయవాలైతే దానం చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఓ పక్క అవయవదానం అందుకున్నటువంటి కుటుంబాలైతే చాలా ఆనందంతో ఉన్నారు. కాకపోతే అవయవదానం ఇచ్చినటువంటి కుటుంబం అయితే ఈరోజు విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. అసలు నిజంగా ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఆ బాలుడికి ఎలా సోకింది, అసలు ఆ బాలుడు ఎలాగ మరణించాడు అనే విషయాలు వారి తల్లిదండ్రుల్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాపు గోదవలసలో వారి ఇంటి వద్దే ఉన్నాము. ఆ యువంత్ వారి తండ్రి మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి ఆ యువంత్ మరణం వెనుకున్నటువంటి విషాదం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు యువంత్కి ఏమవుతారు? నేను తండ్రిని సార్, ఫాదర్ని అవుతాను. ఏంటి యువంత్కి ఈ ఘటన ఎట్లాగా, అంటే ఈ డిసీజ్ అనేది ఎలా సోకింది? డిసీజ్ అనేది యాక్చువల్గా గొంతు నొప్పితో స్టార్ట్ అయ్యింది. తర్వాత సీరియస్ కొంచెం అవ్వడం అనేది మేము శ్రీకాకుళం హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళవలసి వచ్చింది. అక్కడ డాక్టర్లు అందరూ కూడా ట్రీట్మెంట్ అనేది చేశాక నెక్స్ట్ డే కొంచెం సీరియస్ అవ్వడం అనేది జరిగింది. దాని ద్వారా అనేది హార్ట్కి అనేది కొంచెం స్ట్రోక్లా రావడం అనేది ఇదైంది అనమాట. అక్కడి నుంచి ఇంకా సీరియస్ అనగానే ఎమర్జెన్సీగా ఓమనీ కేర్ హాస్పిటల్కి అనేసి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్ళి ఈ టెస్ట్ అనేది చేయించగా వైరస్ అనేది తెలిసింది మాకు. దాని ద్వారా ఇక నా మెడిసిన్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి మా బాబా అనేది కొంచెం మేము లాస్ అనేది అయ్యాం. దాని తర్వాత అనేది ఇక అంటే ఇప్పుడు ఈ జీబీఎస్ అంటే గులియన్ బెర్రీ సిండ్రోమ్ సోకిందని నిర్ధారణ ఎవరు చేశారు? అక్కడ డాక్టర్లే చేశారు. డాక్టర్లు టెస్ట్ చేసేసి వాళ్ళే చెప్పారు అనమాట, చేశారనేసి జీబీఎస్ సిండ్రోమ్ అనేసి. ఇప్పుడు ఆ బాబుకి ఫస్ట్ ఆ వ్యాధి సోకిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఆ బాబు? అసలు లక్షణాలు ఎలా గుర్తించారు మీరు? లక్షణాలు అనేసి అంటే అది గొంతు నొప్పి ఫస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఏంటంటే ఈ కాళ్ళు అనేవి మరేవి పనిచేయక చచ్చిపడిపోయినట్టుగా నరాలు అనేవి బ్లాక్ అయిపోయాయి అనమాట. దాని ద్వారా అబ్బాయి కూడా నడవలేని పరిస్థితుల్లో చాలా డల్ అయిపోయాడు. మాకు ఏం తోచక మేమనేది ఆ పరిస్థితి చూసి హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేయగా ఇలా అనేది తెలిసింది మాకు. ప్రప్రథమంగా ఆ బాబుకి యువంత్కి గొంతు నొప్పి మొదలైన తర్వాత మీరు ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళారు? ఫస్ట్ డే అండ్ నైట్ హాస్పిటల్ నార్మల్గా ఏంటి డాక్టర్ చూపించాను సార్. అయితే వాళ్ళు కూడా ఎండోస్కోపీ చేసి కెమెరా పెట్టారు. బట్ ఏంటి లేదు, నార్మల్ అని అన్నారు సార్. తర్వాత మేమేం చేసాం, మళ్ళీ కీళ్ళ డాక్టర్ దగ్గర పడ్డాను. ఎందుకంటే ఆ నరాలు చచ్చిపడిపోయాయి. ఆ నరాలు చచ్చిపడిపోవడం వల్ల మాకు కొద్ది భయం వేసింది. వాడు కూడా మనం పట్టుకుంటే జారిపోతాను సార్. అంటే వాడు కింద పడిపోయినట్టు అయిపోతుంది సార్. ఆ డాక్టర్ అన్నారు మా సివియర్గా ఉందని చెప్పారు. మేము వెంటనే కిమ్స్ పొట్టిన వెళ్ళిపోయాం సార్. కిమ్స్ పొట్టిన వెళ్ళిపోయి ఇలాగ వాళ్ళు కూడాను చాలా టెస్టులు చేశారు. బట్ ఏమీ కనబడలే. వాళ్ళు ఏమన్నారు, బ్లడ్ రిపోర్ట్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ బట్ ఏమీ ఇది లేదు, అందులో కాల్షియం తక్కువ అయిపోయిందని చెప్పారు సార్. తర్వాత మేమేమో అలాగా నైట్ అలా వెయిట్ చేస్తే మార్నింగ్ 4:30కి మనోడికి కార్డియాక్ అరెస్ట్ జరిగింది సార్. అది ఒక 20-25 మినిట్స్ సిపిఆర్ చేశారు. మనిషిని మళ్ళీ నార్మల్ పొజిషన్ తెచ్చారు. బట్ ఏంటంటే అలాగే కోమలో ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. అతను అన్నారు మీరు మరి బతకరు అన్నట్టు చెప్పారు. మేమేం చేసామంటే కొద్ది ధైర్యం చేసి కొద్ది పెద్ద హాస్పిటల్ పట్టుని వెళ్తాం, డబ్బులు అయినా పర్వాలేదు అంటే మీ పేదవాళ్ళ బస్ట్. బట్ మన మనిషి బతకాలని పట్టుని వెళ్ళాం సార్ ఓమ్ని హాస్పిటల్ గిగిల్స్ అనేసి. అక్కడేమో వాళ్ళు కూడా చాలా టెస్టులు చేశారు. బట్ ఏంటి కనబడలేదు. లాస్ట్గా జీబీఎస్ అనే చిన్న దాని గురించి టెస్ట్ చేద్దాం అనేసి బయట నుంచి వేరే వాళ్ళని తెప్పించి టెస్ట్ చేయించారు. ఇప్పుడు ఈ జీబీఎస్ టెస్ట్ అనేది అంటే మీరు కోరారా లేకపోతే డాక్టర్లే చేద్దామని నిర్ధారించుకున్నారు? అప్పట్లో ఈ ఊర్లో ఒక అబ్బాయికి వచ్చింది సార్ 7 years బ్యాక్. ఆ అబ్బాయికి నార్మల్ ఒక 10 days ఇలాగా అయింది, पण రికవరీ అయిపోయింది.
బట్ దీని మీద మేము కూడా ఒకసారి చూపించగానే సరే ఈ టెస్ట్ చూడండి సార్ అంటే వాళ్ళకి కూడా అదే వచ్చింది. ఎందుకంటే నరాలు చుచ్చుబడిపోయాయి. అలా యాక్చువల్గా పాము కానీ తేలు కానీ కరిస్తే ఇలా చుచ్చుబడితే ఏమో సంథింగ్ అన్నారు. కానీ మేము జీబీఎస్ అని చెప్పగానే టెస్ట్ చేయించారు ఏదైతే అయిందని. అదేమో పాజిటివ్ వచ్చింది సార్. పాజిటివ్ రాగానే 48 అవర్స్లోన వాళ్ళేమో 6 డోసెస్ వేయాలని చెప్పారు. అలాగే 48 అవర్స్లోనే ఇలాగా ఇంకొక 2-3 అవర్స్ ఉంది వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోతున్న టైంలోనే ఆ అబ్బాయికి కనురెప్పలు అయిపోవడం, నెక్స్ట్ కాలు కదలిక ఆగి బాడీ మొత్తం అలా స్తంభించిపోయింది సార్. ఓన్లీ మన బాడీ పార్ట్స్ అంటే వర్క్ అవుతుంది, ఓన్లీ హార్ట్ బీటు ఇవన్నీ అయితే బాగా వర్క్ అవుతాయి. వాళ్ళు అన్నారు మరి మనిషి చనిపోయినట్టేని, మీరు ట్రీట్మెంట్ ఏమంటే ఓన్లీ వెంటిలేషన్ పెడతాం, డబ్బులు అయితే ఇంకా ఎక్కువ అయిపోతాయి, మీరు అసలే పేదవాళ్ళు అంటున్నారు, ఇలా అయితే మీరు కష్టము అన్నారు సార్. మేము కూడా ఆలోచించాం. అలాగే బాబుని కూడా మేము వదులుకోలేము సార్. ఎందుకంటే ముసలివాడైనా వదిలేస్తాం సార్, ఎవరైనా కొద్దిగా వదిలేస్తారు. కానీ చిన్నపిల్లాడు మాకు బాబే ముఖ్యమని మా ఆస్తులు అమ్ముకునే చేద్దామనేసి మేము రెడీ అయ్యాం సార్. రెడీ అవ్వగానే మాకు ఏమంటే సార్ అన్నారు ఇక్కడ ఎక్కువ వద్దు కొంచెం చూడండి సార్ అంటే మేము శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ పట్టినాను సార్. జెమ్స్ హాస్పిటల్లోనూ వాళ్ళు కూడా ఫస్ట్ మమ్మల్ని తీసుకొని అన్నారు. ఎందుకంటే ఈ జీబీఎస్ టెస్ట్ చూసి అది కూడా మన ఆరోగ్యశ్రీ వాళ్ళు కొద్దిగా అప్పుడు ఓకే చేస్తారు అడ్మిట్. ఈ జీబీఎస్ అనేది ఆరోగ్యశ్రీలో వర్తిస్తుందా? అవును సార్, వర్తిస్తే కాబట్టి తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆ టెస్ట్ చేశారు కాబట్టి తీసుకున్నారు. ఎందుకంటే క్రిటికల్ కండిషన్ సార్. వాళ్ళు అప్పుడు మళ్ళీ జీబీఎస్ని టెస్ట్ చేసి చేయలేరు సార్, ఆల్రెడీ టెస్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా జెమ్స్లో మేము రిపోర్ట్ చేసాం సార్ ఆల్రెడీ. ఓమ్నీలో అడిగితే ఓమ్నీలో జీబీఎస్కి ఆరోగ్యశ్రీ ఉంది అంటే వాళ్ళు తీసుకోలేదు, ఆరోగ్యశ్రీ లేదని చెప్పేశారు డాక్టర్స్. అయితే జెమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత దీని గురించి వస్తే ఫస్ట్ డే అయితే ఆరోగ్యశ్రీ అవ్వదు, మీరు ఇక్కడ కొన్ని టెస్టులు చేయాలి, అది గవర్నమెంట్ చూపించి దాని తర్వాత ఇక్కడ ఆరోగ్యశ్రీ పెడతామని చెప్పారు. నెక్స్ట్ రోజు ఏమొచ్చి ఆరోగ్యశ్రీ అన్నీ పెట్టారు. కానీ మరి ఇది జీబీఎస్ మీద పెట్టారో దేని మీద పెట్టారో అని మాత్రం తెలియదు, మాకు కూడా చెప్పలేదు. కానీ జీబీఎస్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కాకపోతే ఆరోగ్యశ్రీ జీబీఎస్ మీద పెట్టారో దేని మీద పెట్టారో అనేది తెలియదు. మరి అయితే ప్రతి చిన్న వ్యాధికి ప్రభుత్వాలు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి జీబీఎస్ అనేది అంటే మహారాష్ట్రలోను తెలంగాణలోను చవి చూసాం. ప్రస్తుతానికి ఆంధ్రాలో చిన్న పిల్లవాడికి అంటే ఈ వ్యాధి సోకడం అనేది ఇదే మొదటి ఇదనమాట. దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఫార్మసీ చదువుకున్నటువంటి వాళ్ళ బామ్మర్ది అయితే మనతో ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి ఇప్పుడు ఇది ఆంధ్రాలో ఈ వ్యాధి సోకడం అనేది చిన్నపిల్లవాడికి అది మీ మేనల్లుడికే సోకింది అన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీన్ని ఎలా మనం తీసుకోవాలి సార్? బేసిక్గా జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఆటోఇమ్యూన్ డిసార్డర్ సార్. ఇది సో ఆటోఇమ్యూన్ డిసార్డర్ నార్మల్గా ఇది రేర్గా కేసెస్ చూస్తాం. దీనికి మందులు కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు అన్నమాట. ఇది ఏదైనా రేర్ డిసీజ్కి ఆర్ఫన్ డ్రగ్స్ అనేది ఉంటాయి అనమాట. ఆర్ఫన్ డ్రగ్స్ అంటే రేర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఆర్ఫన్ డ్రగ్స్ అనేది దొరుకుతుంది. సో బేసిక్గా ఇది నార్మల్గా ఎప్పటి నుంచో ఉంది. ఇది గలియన్ బ్యారో సైంటిస్టులు అప్పుడెప్పుడు కనిపెట్టారు. బేసిక్గా అప్పటికిచ్చి ఇప్పటికైతే నార్మల్ ఎక్కడెక్కడో కేసెస్ చూడడం, కానీ ఇలాగ అవుట్ బ్రేక్ అనేది సడన్గా ఈ మధ్యన చూస్తున్నాం. ఇండియాలో మహారాష్ట్రలో కానీ లేకపోతే మన తెలంగాణలో కానీ ఇలాగ ఈ మధ్యనే చూస్తున్నాం. అలాగే మన ఆంధ్రాలో ఇలాగ మా మేనల్లుడికి వచ్చింది. ఇలాగా మనం అది సిమ్టమ్స్ అంటే కామన్గా అన్నిట్లో ఉన్నట్టే గొంతు నొప్పి, ఇలాగా కొంచెం మజిల్ వీక్నెస్ అనేది జరిగింది. సో నార్మల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఈ ప్రత్యేకమైన ఈ గలియన్ బ్యారో సిండ్రోమ్ అనేది పిఎన్ఎస్ సిస్టమ్ మీద యాక్ట్ అనేది చేస్తుంది. సో అందువల్ల మనకి రేర్గా కనబడడం వల్ల మనకి అంత బేసిక్గా అంత స్పీడ్గా చెప్పలేమన్నమాట, అంటిల్ అన్లెస్ మనం ఆ టెస్ట్ అనేది కన్ఫర్మిటీ అయినంత వరకు. సో అలాగనేసి మనం అంటే ఈ టెస్ట్ని మీరు కోరి చేయించుకున్నారా లేకపోతే ఆ హాస్పిటాలిటీ వాళ్ళే చేశారా? అసలు అంటే ఈ లక్షణాలు గుర్తించి అంటే త్వరితగతిని గుర్తిస్తే ఆ బాలుడు బతికుండేవాడేమో, ఒకవేళ త్వరితగతిని గుర్తించలేదు కాబట్టి ఆ డోసేజ్ వెనక్కి పడింది అని మనం కూడా అనుకోవచ్చేది ఏమన్నా? అలాగని ఏంటంటే సార్ నార్మల్గా మనకు అంత టైం కూడా లేదు సార్ నార్మల్గా. ఎందుకంటే సిమ్టమ్స్ అనేది చిన్నపిల్లడు వల్ల వెంటనే సిమ్టమ్స్ రావడం వల్ల, సో అంత లాంగివిటీ గ్యాప్ లేకపోవడం వల్ల మాకు అంత స్పీడ్ టెస్ట్ అనేది జరగలేకపోయింది. అంటే ఆ గ్యాప్ అనేది లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిమ్టమ్స్ అనుకొని వాళ్ళ మనసులో అనుకున్నారు, మేబీ ఇది అయ్యుండొచ్చు, గలియన్ బ్యారో సిండ్రోమ్ అయ్యుండొచ్చు అని చెప్పి. బట్ మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఒక అబ్బాయికి అలాగే జరగడం, ఆల్రెడీ ముందు 7 years బ్యాక్ జరగడం, వాళ్ళు మేబీ ఇది అయ్యుండొచ్చేమో అతనికి అడిగితే మేము అది అనుకుంటున్నాం అనేసి వెంటనే ఆ 2 hours వెళ్ళిన 2 hours-లోనే టెస్ట్ చేయడం, అది పాజిటివ్ రావడం, దాని తర్వాత వెంటనే దాని యొక్క డోసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికేషన్ అనేది స్టార్ట్ చేసేసారు హోమియోపతిలో. బట్ అది 6 doses అయినప్పటికి కూడా మన బాబు అనేది స్పృహలో లేకపోవడం అనేది జరిగింది. సిఎన్ఎస్ మీద డ్యామేజ్ అవ్వడం, అలా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది ఆ టైంలోనే సిపిఆర్ జరగడం వల్ల రీసెంట్గా. ఎందుకంటే గలియన్ బ్యారో సిండ్రోమ్లో సో హార్ట్ అటాక్ అనేది ఒక కాంప్లికేషన్ అనమాట. ఆ సిండ్రోమ్లోనే ఒక కాంప్లికేషన్. ఆ కాంప్లికేషన్ మా ఓడికి రావడం వల్ల ఏంటంటే సిపిఆర్ చేయాల్సి వచ్చింది, విచ్ ఈజ్
15 to 20 minutes సిపిఆర్ చేయడం వల్ల బ్రెయిన్లో బ్లాక్ చేసి జరిగిపోయి ప్రాపర్ ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరిగింది. సో అందువల్ల వాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాతాడ యువంత మరణం మనకి ప్రభుత్వానికి ఏం సంకేతాన్ని ఇస్తుంది? నార్మల్గా ఇది మా ఒక పల్లెటూరులో ఒక చిన్న కుటుంబంలో జరిగింది. ఇది వేరే వాళ్ళ కుటుంబంలో జరగకుండా ఉండాలి. సో ఏదైతే ప్రతి ఒక్కరు అలర్ట్ అవ్వాలి. బేసిక్గా దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసరికి అన్నిట్లో ఉన్న సిమ్టమ్స్ కామన్ సిమ్టమ్స్ లా గొంతు నొప్పి అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, నార్మల్ గొంతు నొప్పి నార్మల్ ట్యాబ్లెట్ తీసుకుంటాం ఇలాగనేసి అనుకుంటాం. మేమే స్టార్టింగ్లో అదే చేసాం. ఎందుకంటే ఎవరు అంత ఊహించలేరు కదా, ఈ గలియన్-బారె సిండ్రోమే అయ్యి ఉండొచ్చు అని ఎవరు ఊహించలేము. సో అలా కామన్గా ఉంటుంది. సో ఇది ఎవరైతే వస్తుందో ఎవరికైనా మీరైనా గమనించండి, ఎవరికైనా ఇలాగ ఏమైనా వచ్చిందంటే మంచిగా అలర్ట్ అయ్యి ఇది అయ్యుండొచ్చేమో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లడు 10 years బాబు ఇలాగ మేము కోల్పోయాము, ఇలాగ ఎవరు జరగకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు అలర్ట్ అయ్యి టెస్టులు చేయించుకొని కన్ఫర్మిటీ చేయించుకొని దాని యొక్క ఏదైతే ఉందో మెడికేషన్ కానీ ఏదైనా ఆపరేషన్ ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసడానికి ముందుగా అలర్ట్ అయితే మంచిదే కదా, ఒక ప్రాణం బతుకుతుంది. అలా అందరూ ఇలా కోల్పోకూడదు, ఇలాగ ఎంత బాధపడకూడదు అనేసి మా ఉద్దేశం. అయితే ఈ గిలియన్-బెర్రీ సిండ్రోమ్ మీద ప్రభుత్వాలు ఏం చేస్తే మంచిదని అనుకుంటున్నాం? ఈ గలియన్-బారె సిండ్రోమ్ నార్మల్గా ఇప్పుడు అవుట్ బ్రేక్ కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏంటంటే తెలిసేలాగా చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు తెలియకపోవడం వల్లే కదా ఇలాగ జరిగింది. ప్రతి ఒక్కరు అప్రమత్తం చేసేటట్టు ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి దానికి అవగాహన కలిగించాలి. వాలంటీర్స్ ద్వారా కానీ ఎవరి ద్వారానైనా కూడా ఏంటంటే ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారు, ఇలా చాలా మంది ప్రతి ఒక్క దగ్గర మెడికల్ అనేది మాక్సిమం ఇంటి వరకు వచ్చేటట్టు జరుగుతుంది. లైట్గానే ఎంతో కొంతైనా వాళ్ళ దారి ఇలాగ అవుతున్నాయి అమ్మా, ఇలా సిమ్టమ్స్ ఉంటాయి, ఇలాగ మీరు ఏమైనా ఉంటే వెంటనే మీరు చెప్పండి, మేము ప్రభుత్వం చెప్తాం. అలాగని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. దీంట్లో కూడా అందరూ అప్రమత్తం అయ్యేటట్టు వాళ్ళు కూడా ప్రొసీజర్ తీసుకుంటే మంచిదే కదండి. ఎందుకంటే మహారాష్ట్రలో అన్ని అవుట్ బ్రేక్స్ అయ్యేటప్పుడు మన ఆంధ్రాలో అవ్వకూడదని రూల్ ఏం లేదు. సో ఇలాంటివి అవ్వకూడదు అంటే మనం తీసుకుని రావాలి. ఇప్పుడు మన కరోనా వచ్చేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నామో అలాగే ఇలాంటివి ఏవైనా కొత్త వ్యాధి వచ్చినప్పుడు కానీ కొత్త ఉన్నప్పటికీ ఆల్రెడీ ఉన్నవి కానీ ఇప్పుడు అలర్ట్ అవుతున్నప్పుడు అవుట్ బ్రేక్ అవుతున్నప్పుడు దాని గురించి నలుగురికి తెలియడం అనేది చాలా మంచిది. తెలుసుకోవడం వల్ల అప్రమత్తం అవుతారు. అయితే ఇప్పుడు ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది పాజిటివ్ కేసు కింద వాళ్ళు మీకు హాస్పిటల్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ జీబీఎస్ సిండ్రోమ్ అని తెలుసుకున్న తర్వాత యువంత చనిపోయిన తర్వాత ఆర్గాన్స్ అయితే డొనేట్ చేశారు. ఈ క్రమంలో కనీసం అంటే ప్రభుత్వాలు కూడా ఏమన్నా అలర్ట్ అయినాయి అంటే జీబీఎస్ సిండ్రోమ్ ఒకటి అంటే జీబీఎస్ సిండ్రోమ్తో ఒక బాలుడు మరణించాడు కనుక అక్కడికి మీకు అంటే ప్రభుత్వ అధికారులు కానీ ఏమన్నా వచ్చి చూడడం ఏమన్నా జరిగిందా? సార్ ఇది బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు సార్. నార్మల్గా ఏంటంటే గలియన్-బారె సిండ్రోమ్ ఏదైతే వచ్చిందో వెంటనే వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. కానీ బేసిక్గా వాళ్ళు కూడా ఇది పెద్ద అవుట్ బ్రేక్ అవుతుంది మేబీ తెలియదేమో, మ్యాక్సిమం తెలిసి ఉండాలి. వాళ్ళు ఎవరు కూడా అంత అలర్ట్ అవ్వనట్టు అంటే మేము కూడా గమనించలేదు సార్. గలియన్-బారె మేము న్యూస్ పేపర్లో ఇలా చదవడం వల్ల మాకు ఇలా తెలిసిందే తప్పించి బేసిక్గా దాని మీద అంత కాన్సన్ట్రేట్గా వాళ్ళు వచ్చి ఇలా జరిగింది వీళ్ళగా మనం స్టెప్ తీసుకోవాలని ఏ గవర్నమెంట్ ఎవరు కూడా మాకు ఏ గవర్నమెంట్ బాడీస్ కూడా మా దగ్గర రాలేదు. ఇవంతా మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీ తీసుకొని మమ్మల్ని ట్రీట్మెంట్ చేసారే తప్పించి ఇలాగ అలర్ట్ చేయాలి మీద ఇలాగ ఫస్ట్ కేసు వచ్చింది లేకపోతే ఇలాగ ఉంది ప్రెజెంట్ ఇలా జరుగుతుంది అనేసి వాళ్ళకి కూడా ఎవరికి అంత. ఇది అంటువ్యాధి కాకపోయినా కూడా గిలియన్-బెర్రీ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన వ్యాధి. ఈ అరుదైన వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వాలు అంటే ఎలా గుర్తించాలి అంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారు? సర్వే అనేది చేయకపోవడం ఇది రేర్ డిసీజ్ కాబట్టి ఇది కామన్గా ఎక్కడ పడితే అక్కడ జ్వరం లాగా అన్నిట్లో చూసేది కాదు సార్. రేర్ డిసీజ్ అయినప్పటికీ కూడా కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణ ఇక్కడ లేకపోతే ఇప్పుడు మహారాష్ట్ర ఇలా జరుగుతుంది కాబట్టి సర్వే అన్నీ చేయాల్సిన అంత అవసరం లేకపోయినా కూడా అవగాహన ఇచ్చేటట్టు ఇస్తే చాలు. ఒక నలుగురికి తెలిసింది ఇలాగా ఎందుకంటే ఒక వ్యక్తికి తెలిసిందంటే పక్కన నలుగురికి ఉన్న వాళ్ళకి ఎవరికైనా గొంతు నొప్పి ఆ వ్యక్తికి తెలియడం వల్ల ఈ అబ్బాయికి బాగాలేదు మేబీ ఇది అయ్యి ఉండొచ్చు అన్న బయటకు వచ్చి చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అలాగ ఉండొచ్చు కదా. సో సర్వే అనేది అంత అవ్వకపోయినా అవగాహన కోసమైనా కూడా ఎవరైనా ఆశా వర్కర్స్ చాలా మంది ఉన్నారు. ఇలాగ మెడికల్ ఫీల్డ్ ఎవరైనా వచ్చి లేకపోతే ఇలా గవర్నమెంట్ టేకప్ చేసుకుని ఇలా జరుగుతుంది మీరు ఇలాగ అప్రమత్తంగా ఉండండి ఇలాగ మీరు తీసుకోండి ఇలా
ప్రత్యేకంగా సిమ్టమ్స్ అనేది వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకి ఏదొచ్చిందో తెలియకపోయినా ఆ సిమ్టమ్స్ గుర్తించి ఇది నార్మల్ గొంతు నొప్పి కాకపోయి ఉండొచ్చేమో, ఇలాగ మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది, మేబీ అది ఉండొచ్చేమో, ఆ మాత్రం దానికి సిమ్టమ్స్ కానీ నలుగురికి తెలిస్తే సో అప్రమత్తం అవుతారు. వాళ్ళకి సర్వే చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవగాహన ఉంటే జస్ట్ ఇలాగ ఉంటుంది, ఇలాగ సిమ్టమ్స్ ఉంటాయి, ఈ మాత్రం మనం తెలుసుకుని ఉంటే వాళ్ళు ఏ హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగని అన్ని దానాల్లో ఏ దానం గొప్పది అంటే ప్రస్తుత తరుణంలో అవయవ దానాలే గొప్పవే అని చెప్పాలి. ఎందుకంటే ఈ అవయవ దానం అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు కూడా. ఆ ఇవ్వాలన్నా కూడా ఒక పెద్ద మనసు అంటూ ఉండాలి. అయితే ప్రస్తుతానికి యువంతు తల్లి అయితే ఆ సాహసం చేసిందనే చెప్పాలి. ఒకసారి యువంతు తల్లిని కూడా ఈ అవయవ దానం పైన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి. ప్రస్తుతానికి ఆమె కొంచెం విషాద ఛాయలు అయితే ఉన్నారు. ప్రస్తుతానికి వారి తండ్రిని ఈ అవయవదానం అంటే ఈ పెద్ద మనసుతో చేశారు. అసలు అవయవదానం ఎలా చేయాల్సి వచ్చింది కూడా ఒకసారి ఆయన అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అవయవదానం చేశారు, ఇప్పుడు యువంత్ అవయవాలని డొనేట్ చేశారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఒక విధంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా కొడుకు దక్కకపోయినా కాపాడుకోలేకపోయాను నేను. అలాగే ప్రాణ పరిస్థితిలో ఉన్న ఇంకొక 5గురికి నా కొడుకు హెల్ప్ చేసి వాళ్ళకి ప్రాణదానం చేశాడు. అందుకు నేను చాలా హ్యాట్సప్గా నా కొడుకు అనే విధంగా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. నేను చాలా విధంగా అంటే మీ కొడుకు మీ దగ్గర లేకపోయినా సరే మీ కొడుకు తాలూకా ఆర్గాన్స్తో ఒక 4 బతుకుతున్నారు, అదే మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక విధంగా బాధను కూడా ఇస్తుంది. ఎందుకంటే నా కొడుకు నా కాడ లేడే అనేసి ఒక బాధ ఉంది. అలాగే నా కొడుకు కూడా ఒక 4గురికి నేను ప్రాణం పెట్టి వెళ్ళాను అనేసి అనుకుని ఒక సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇచ్చి వెళ్ళాడు గర్వంగా. ఎందుకో నేను చాలా సంతోషిస్తున్నాను కూడా. ఇప్పుడు ఎవరికన్నా అవయవదానం చెయ్యాలి అంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తులు అవయవదానం చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అవయవదానం చేయాలి అనే సందేశం అనేసి అంటే అవయవాలు చాలా మందికి ఎందుకంటే అవసరం ఉంటుంది. ఎవరికైనా మన బాడీలో ఏ పార్ట్ అనేది ఎక్కడ కూడా ఇది అవ్వదు. దాన్ని బట్టి ఏదైనా సరే ఎవరికైనా చెయ్యాలి అనిపిస్తే చేయడానికి ముందుకు వస్తే మంచిది. అవయవదానం చేయడం అనేది చాలా మంచిది. ఒకరి ప్రాణం కాపాడుతున్నామంటే అది చాలా ఇదయ్యే ఉండాలి ఎవరికైనా సరే. అయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాపు గోదవలసలో ఈ ఘటన అయితే అందరినీ కలవరపాటుకు గురి చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక వింత వ్యాధితో ఒక 10 సంవత్సరాల వాతాడ యువంత్ అనే బాలుడు మరణించిన ఘటన అయితే యావత్తు ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలనైతే కలవరపాటుకు గురి చేసిందని చెప్పాలి. అయితే ప్రభుత్వాలు అయితే ఈ ఘటనని ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రతి ప్రాంతంలో కూడా సర్వే చేయాలని చెప్పేసి వాళ్ళ బంధువులు అయితే కోరుతున్నారు. ఈ జీబీఎస్ సిండ్రోమ్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఈ జీబీఎస్ సిండ్రోమ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంచాలని కూడా ఈ బాలుడు తల్లిదండ్రులు అలాగే బంధువర్గం అయితే కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకి రాకూడదు. అయితే ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది చిన్నపిల్లల్లో ఇదే మొదటి కేసు కింద మేము అనుకుంటున్నాము. నిజంగా ఇది మొదటి కేసు అయితే ప్రభుత్వం కూడా అప్రమత్తతగా ఉండాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలైతే కోరుకుంటున్నారు. సో ఒక మరణం వెనకాల విషాదం ఉంటుంది, అలాగే ఈ మరణం వెనకాల ఒక ఆనందం కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఒక మరణం ఆనందం ఎలాగిస్తుందంటే తాను చనిపోతూ కూడా ఒక 5 అవయవాలు ఒక 4గురిని బతికించే అంటే మాకు ఆనందంగా కూడా ఉందని చెప్పేసి ఒక పక్క బాధపడుతూనే ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.